సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామంలోని అతి పురాతన ఆలయ వరదరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు చిన్నజీఆర్ స్వామి, ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా నేడు చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా యంత్రస్థాపన, నిత్య పూర్ణాహుతి, వేద విన్నపముల, మూలమస్త్ర హోమములు, తత్వన్యాస హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈటెల రాజేందర్ను చిన్నజీఆర్ స్వామి సాలువతో సత్కరించారు. అనంతరం ఈటెల రాజేందర్ ఈ బ్రహ్మోత్సవాలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. జ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి పురోగమనంలో మనం ఉండబోతున్నామని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడెక్కడో గల్ఫ్ లాంటి దేశాల్లో కూడా ప్రశాంతత కావాలి, అక్కడ కూడా ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒకరు 100 కోట్ల రూపాయలతో థాయిలాండ్లో ఒక గొప్ప గుడిని నిర్మాణం చేయబోతున్నామని చెప్పొచ్చిండు. ప్రపంచవ్యాప్తంగా కూడా మన ధర్మానికి, మన సాంప్రదాయాలకి, మన విశ్వాసాలకి ఇవాళ ఆదరణ పెరిగింది. దానికి కారకులు అనేక మంది గురువులు, అనేక మంది పుణ్య పురుషులు, ఇవాళ చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిమగ్నమైండు. నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా మాలాంటి వాళ్ళం ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ చల్లగా లేకుండా మా ప్రశాంతత కూడా లేదు. కాబట్టి మీ అందరికీ ప్రశాంతత కల్పించేటువంటి భాగ్యం కల్పిస్తున్న వారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి ఏర్పాటు చేసి ఏ పద్ధతిలో కాంచీపురంలో జరుగుతోందో అదే పద్ధతిలో ఇక్కడ ఆలయపు వ్యవస్థని ఏర్పాటు చేసి, ఆరాధన పద్ధతులని ఏర్పాటు చేసి, అక్కడ శిక్షితులై ఉండే సుమారు 60 కుటుంబం చెందినటి అర్చక స్వాములను ఇక్కడికి వేంచేపి ఆరాధనలు, అధ్యయనోత్సవాలు, సంప్రదాయపరమైనటువంటి తిరునక్షత్ర మహోత్సవాలు ఏవేవి జరగాలో ఆ పద్ధతిలో ఇక్కడ అధ్యాపకుల్ని, స్థానాచార్యుల్ని, తళిహశాల తిరువంటపడి నిర్వాహకుని, వీరితో వాళ్ళు చేసేటటువంటి కడాలు ఉండేటటువంటి అలాంటి టీలు పడేటువంటి కూడా అచ్చి ఇక్కడికి వచ్చి ఈ క్షేత్ర తయారు చేశారు. తర్వాత ఏరటువంటి ఉపద్రవాల ఆలయం అయిపోయి ఇక్కడి శ్రద్ధ వచ్చిన గర్భంలో వారు జీవిత సమయం ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ సరి అయిన